చిట్టి పవిత్ర భావన పడేయడానికి ఇదే మంచి టైం. ట్రై చెయ్యి. పవిత్ర అది అంత తేలిగ్గా రిలీజ్ అవుదట. భావన మళ్ళీ పడేయమ్మా. అంకుల్ ఏంటి అలా మాట్లాడుతున్నారు? తన కామెడీ కోసం ఏదేదో వాగుతుంటాలే గాని అసలు ఈ చైన్ ఎలా ముడిపడింది? అల్లుడు నువ్వు తీస్తే పవిత్ర ఒప్పుకోదు. కాసేపు అలాగే ఉండు. ముడిపడలేదు ఏం లేదు. ఈ రాక్షసి సీనేని వల్ల వేసుకోవడానికి ఇదంతా చేస్తుంది. ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. నేను అస్సలు ఊరుకోను. కడుపు నొప్పిగా ఉంది. కడుపు అంతా ఫుల్ అయిపోయింది. అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి. వాష్రూమ్ ఎక్కడుంది? యా, ఇక్కడే ఉంది. అమ్మా, పవిత్ర ఎక్కడికి వెళ్ళింది? తన రూమ్కి వెళ్ళుంటుందిలేరా, వచ్చేస్తుందిలే. అది కాదమ్మా, పద్మావతి ప్రవర్తనకి తనేమైనా ఫీల్ అయ్యిందేమోనన్న అనుమానం. అలాంటివేం పెట్టుకో మాకు. ఫీల్ అవడానికి తనేం చదువుకోని అమ్మాయి కాదు కదా. తను ఇలాంటివి పట్టించుకోదు. అవును బ్రదర్, మన ఫ్రెండ్ వేణు ఇంకా రాలేదే. వీళ్ళిద్దరి మధ్య పొగ మొదలైంది, కానీ అది సరిపోదు. నిప్పు రాజుకోవాలి. అది మంటగా మారాలి. ఆ మంటల్లో పద్మావతి ఆహుతైపోవాలి. విష్ణు, విష్ణు, అక్కడ సెల్లార్లో, కింద సెల్లార్లు. వీడు సెల్లార్లోకి ఎందుకు వెళ్ళాడు? కొంప తీసి మీనాక్షిని చూసేశాడా? సెల్లార్లో ఏం జరిగిందిరా? అక్కడ కావిడ స్ప్రో లేకుండా పడుందిరా. చచ్చా, ఇక్కడ అలా ఎవరూ లేరురా. కాదు విష్ణు, నేను కళ్ళారా చూశాను. ఆవిడెవరో స్ప్రో లేకుండా పడున్నారు. ఇక్కడ పేషెంట్స్ ఎవరు లేరు కదా. ఇక్కడ పనిచేసే పనివాళ్ళు కూడా మన ముందే ఉన్నారు. కరెక్టేరా, ఇక్కడ సర్వెంట్స్ అందరూ నాకు తెలుసు. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా. నో విష్ణు, ఇట్స్ సంథింగ్ మిస్టీరియస్. విష్ణు, పోనీ అందరం వెళ్ళి ఒకసారి చూసొద్దామా? అయిపోయింది. ఎన్ని రోజుల నుండి నేను పట్ట శ్రమ బూడిదిలో పోసిన పన్నీర్ అయ్యింది. అసలు మీకెవరికీ తెలియకుండా అక్కడ ఒక లేడీ ఉండడం ఏంటి? పైగా తన అన్కాన్షియస్ లో ఉండడం ఏంటి?
ఇదంతా ఏదో వింతగా ఉంది. నువ్వు చెప్తుంటే మాకు వింతగానే ఉంది. దెయ్యాలో దొంగలో ఉండడానికి ఇది పాడుబడ్డ ఇల్లు కాదు. మేమున్నా లేకపోయినా ఇక్కడ మనుషులుంటారు. అవునరా, మేం లేకపోయినా ఇక్కడ 2 ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళే ఇంటిని రోజు క్లీన్ చేస్తుంటారు. ఏదో చూసి ఏదో అనుకుని ఉంటావులే బాబు. ఇంకా ఆ విషయం వదిలేసి హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేయండి. అది కాదంటీ, నేను నా కళ్ళతో చూశాను. దగ్గరికి వెళ్దామనుకుంటే భయమేసి వచ్చేసాను. ఆ, సరేరా, నువ్వు ఇంత నమ్మకంగా చెప్తున్నావు కాబట్టి సరే పద వెళ్ళి చూద్దాం. ఇప్పుడు నా కొడుకు దృష్టిలో నేను క్రిమినల్ అవుతాను. ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చేసి వీళ్ళని ఆపాలి. సెల్లార్లో వెళ్ళి చూడడానికి ఇంత గొడవ ఎందుకు? వెళ్దాం పదండి. పదండి. కమ్. పద వెళ్దాం. నాన్న విష్ణు, అయినా నీ పిచ్చి కాకపోతే సెల్లార్లో మనుషులు ఎందుకుంటారు? లేదండి, నేను ఇక్కడే ఒక లేడీని చూశాను. నాన్న విష్ణు, ఇప్పుడు మనకదంతా ఎందుకు? మనం పైకి వెళ్ళి సర్వెంట్స్ని పంపుదాం. వాళ్ళు చూసి సెల్లార్లో ఏముందో మనకు చెప్తారు కదా. అమ్మా, నువ్వేం భయపడకు, ఇక్కడ ఏం ఉండదు. అంతా వీడి భ్రమ అయి ఉంటుంది. అమ్మ, ఫస్ట్ మనం చూద్దాం పదమ్మా. అయ్యో, మోయా మోయా లే, మోయా లే లే, ఏంటి ఇక్కడ ఉన్నావు? లే. మీ మావయ్య, నేను ఇందాక స్ట్రెచర్ మీద ఒక లేడీని చూశాను రా. ఏంటి, నన్ను చూసి లేడీ అనుకున్నావా? రే, ఆయన మా మావయ్యరా, పేరు లవంగం. కాదు విష్ణు, ఖచ్చితంగా నేను అక్కడ లేడీని చూశాను. ఏంటి, నన్ను చూసి లేడీ అనుకున్నావా? ఎవరనుకున్నావు? నయనతార అనుకున్నావా? తమన్నా అనుకున్నావా? లేకపోతే సన్నీ లియోన్ అనుకున్నావా? మావయ్య, ఆపుతావా నీ జోకులు? అయినా నువ్వెందుకు ఇక్కడ పడుకున్నావు? అదే అల్లుడు, బయట చలిగా ఉంది, అందుకే ఇక్కడికి వచ్చి పడుకున్నాను. చలిగా ఉందా లేదంటే తాగింది బాగా ఎక్కిందా? ఒక్కోసారి నా బాడీ అంతే అల్లుడు, ఏది ఎక్కువైనా తట్టుకోలేదు. అది నాకు ఇప్పుడు అర్థమైంది మావయ్య. నా ఫ్రెండ్ సింగిల్ గా రావడం చూసి వాడిని ఆట పట్టించడానికి నువ్వు ఇదంతా చేసావు కదా? ఏమో అల్లుడు, నీ స్క్రీన్ ప్లేలో నేను వేలు పెట్టను. నువ్వేం వేసుకుంటావు వేసుకో, నీ ఇష్టం. అమ్మా, మావయ్య రోజు రోజుకి చిన్నపిల్లాడైపోతున్నాడమ్మా. అనవసరంగా నా ఫ్రెండ్ను భయపెట్టి వాళ్ళందరినీ ఇక్కడ దగ్గర రప్పించాడు చూడు. రే పదండ్రా. అమ్మా, ఓకే అమ్మా, వెళ్తాం. రే పదండ్రా. రే, మీనాక్షి ఎక్కడా? అక్కడ దాచానక్క, రా చూపిస్తాను. రాక ఎక్కడ్రా? వెరీ గుడ్ రా, మంచి పని చేసావు. వాడిక్కడికి రావడం చూశానక్క. వాడు తిరిగొచ్చేలోపు మీనాక్షి అక్కని ఇక్కడ దాచేసి ఆ ప్లేస్లో నేను పడుకున్నాను. చాలా మంచి పని చేసావురా. విష్ణు ఫ్రెండ్ ఇక్కడ మీనాక్షిని చూశాననగానే టెన్షన్ పడిపోయాను.
ఒక్క క్షణం దొరికిపోయాననుకున్నాను. అక్క ఈ తమ్ముడుండగా నువ్వేం భయపడక్కర్లేదు, అంతా నేను చూసుకుంటాను. ఎక్కడికెళ్ళావు? మేడం, కొంచెం పర్సనల్ పనుంటే బయటికి వెళ్ళాను.